నమస్తే, వెల్కమ్ టు ఆద్య. నేను మీ స్వర్ణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, సినీ పరిశోధకులు ఇమ్మంది రామారావు గారు. నమస్తే అండి రామారావు గారు. రామారావు గారు, రోజా గారికి వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారికి అన్న అన్న అంటూ పిలిచేంత చనువు ఉంది. మా అన్న అంటూ ఉంటారు. ఓకే, ఆయన మీద ఏగ బాలినా ఈమెళ్ళు ఒప్పుకోరు. సో మనకు తెలుసు, అంటే ఒక ఫైర్ బ్రాండ్గా వైఎస్ఆర్సీపీలో ముద్ర వేయించుకున్నారు రోజా గారు. అయితే తన పూజ గదిలో దేవుడి పక్కన కూడా ఈ పార్టీకి సంబంధించింది ఉంటుంది అని కొంత ప్రచారం నడుస్తోంది. ఏం చెప్తారు? ప్రచారానికి వెళ్తున్నటువంటి ప్రజలు పూజ గదిలో ప్రచారానికి వెళ్తారు కదా, పూజ గదిలో రాముడు వారు ఇంకెవరో ఫోటోలు ఉంటాయి కదా, వెంకటేశ్వర స్వామి, సత్యనారాయణ స్వామి, వీళ్ళందరూ ఉంటారు కదా, ఆ గదిలో అంటించింది వెళ్ళి తన గదిలో అంటించుకున్న తర్వాత వాళ్ళ గదిలో అంటించుంటారులేండి. అదే అంటించింది. ఇక్కడ ఏంటంటే మీరు ఇందాక అన్నారు అన్నారు కదా, ఈ అన్న ఎలాంటి అంటే హాస్పిటల్లో సిస్టర్ లాంటి పదం మాట. అర్థమైందా? డాక్టర్ ఉన్నానుకోండి, డాక్టర్ సిస్టర్ అనే పిలుస్తాడు, కాంపౌండర్ సిస్టర్ అనే పిలుస్తాడు, ఇంకెవరో వస్తారు ఎవరు సిస్టర్ అనే పిలుస్తాడు, ఎవరైనా సిస్టర్ అనే పిలుస్తారు. అలాగే ఇక్కడ ఏంటంటే ఎవరు వచ్చినా సరే జగన్ అంటే ఆప్యాయతగా ఆత్మీయంగా ఉన్నవాళ్ళు చాలా మంది ఉన్నారు కదా. ఇప్పుడు విడుదల రచన ఉంది, జగనన్న అంటది, కానీ మంచి స్నేహితురాలు. రోజా ఉంది, జగనన్న అంటది, కానీ తప్పే కోసేసుకుంటుంది. ఇలాంటి ఇంత మంచి ఆత్మీయురాలు, కానీ జగనన్నలో అన్నకి చెల్లికి ఉన్న సంబంధమే ఉంటుందని కూడా పొరపాటు. నెంబర్ 1 ప్రశాంత్ కిషోర్ తాలూకు సర్వేలో మొత్తం డౌన్ అయిపోయి మొన్న గట్టిగా అనేవాడు మాట. అంటే 175కి 175 సీట్లలో పోటీ చేసేటువంటి దమ్ము ఎవరికైనా ఉందా అని గట్టిగా అనేవాడు. ఇప్పుడు మామూలు తగ్గిపోయాడు మాట. తగ్గిపోయి 170 సీట్లు ఎవరైనా పోటీ చేస్తారా, కమాన్ రండి చెప్పండి అని అంటున్నాడు. మరి రేపు ఇంకేమంటాడో తెలీదు. పార్టీ బాగా దిగజారిపోయింది. కానీ ఒక 400 మంది వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు వెళ్ళిపోతున్నారు, టీడీపీలోకి వచ్చారంటూ కూడా వార్త. అవును, కార్యకర్తలు వెళ్ళిపోతున్నారు. వాళ్ళు డబ్బులు కావాలి, డబ్బులే కాకుండా గెలుపు గుర్రాలు కావాలి. వాళ్ళు చాలా తెలివైనడు, అందరికంటే తెలివైనడు. ఎవరంటే మీరు ప్రజలు వాళ్ళకి ఏమి తెలియదు అనుకుంటే కదా, దాన్ని ముందుగా గెలిచేస్తారు. రేపు పొద్దున గెలిచేవారు ఎవరో వాళ్ళే మనకు కావాలి. అంతేగాని ఈ నమ్ముకొని ఓడిపోయినట్టయితే రేపు పొద్దున్న ఉన్నది ఉంచుకున్నది పోయింది అన్నట్టుగా. ఇప్పుడు ఇక్కడ జగన్ పోతాడు, అక్కడ తెలుగుదేశం చంద్రబాబు నాయుడు, లోకేష్ వాళ్ళు పోతారు కదా. అందువల్ల వాళ్ళు తెలివైన వాళ్ళు ముందే వెళ్ళిపోయారు కార్యకర్తలు 400 మందిని. ఇంకా ఎంతమంది కావాలంటే అంతమంది వస్తారు అంటున్నారన్నమాట. ఇక్కడ వైసీపీ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసేవారు కానీ, ఉండేవారు కానీ, ప్రచారం చేసేవారు కానీ ఎవరు లేరు. ఇప్పుడు ఏదో వీడియోలో చూశాను, అక్కడ జగన్మోహన్ రెడ్డి మీటింగ్ అవుతుంటే పెద్ద గోడల మించి ఆడవాళ్ళు దూకేస్తున్నారు వెళ్ళిపోవడానికి. గోడల మించి కింద పడిపోతే కాళ్ళు ఇరిగిపోతే పోయింది, కానీ మొత్తం ఈ మీటింగు ఎక్కడ ఎప్పుడు తేలుతుందో ఏమిటో అని చెప్పేసి గోడల మీద దూకి వెళ్ళిపోతున్నారు. గోడలు దూకే వాళ్ళు ముందుగానే లోపలికి వెళ్ళడం ఎందుకు? రాకపోతే సరిపోతుంది కదా. బలవంతంగా తీసుకెళ్తారమ్మా. తీసుకెళ్ళి మీటింగ్ కాంపౌండ్లో లారీలు బస్సులు దించుతారన్నమాట. మరి దిగ్గానే మరి ఏం చేస్తారు, గేట్ వేసేస్తారు. మీటింగ్ అయినా సరే గేట్ తీయరు. గేట్ తీయకపోతే ఏం చేస్తారు, వెనకమారుగా ఏదో గోడలు ఉంటే ఆ గోడలు దూకి బయటికి వెళ్ళిపోతారన్నమాట. అది జరిగింది. లోపలికి వెళ్ళిన తర్వాత గేటు వేసేస్తే మళ్ళీ తీరు మీటింగ్ అయినంత వరకును. వాళ్ళు షార్ట్ కట్లు చూసుకోవడం, గేట్లు దాటేయడం, లేకపోతే ఏమో గోడల మీద దూకేయడం. అక్కడ దిగిన కాసి టీ తాగడానికి అవకాశం ఉండదు, మజ్జిగ ప్యాకెట్లు అయిపోతాయి. ఇందులో కొన్ని ఏమైనా పులిహోర పొట్లాలు, సాంబార్ పొట్లాలు అయిపోతాయి. మంచినీళ్ళు దొరకవు. అదొక నరకం అమ్మ. అక్కడ ఎంతసేపు ఉంటారు జనాలు, ఎవరు షార్ట్ కట్టి వాళ్ళు చూసుకుంటారు అన్నమాట. అది పరిస్థితి. ప్రస్తుతానికి ఏపీలో రాజకీయాలు రసవత్తరంగా ఉన్నాయని అనుకోవచ్చు. రసవత్తరంగా లేవు. ఇద్దరికి చెయ్యి కలిసినట్టయితే రసవత్తరంగా ఉంటాయి, కానీ ఇక్కడ రసవత్తరం అంటూ ఏమి లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఈయన జబ్బులు తెరుచుకోవడమే తప్ప అక్కడ అంత సీన్ లేదు. ముఖ్యంగా అంటే పంచభూతాలు కూడా జగన్ని ఆశ్రయించాయని చెప్పి ఎవరో అన్నారు. ఆ పంచభూతాలు ఎవరంటే సజ్జల రామకృష్ణారెడ్డి, రోజా, పేర్ని నాని, కొడాలి నాని, తర్వాత ఏమో ఎవరైన పేరు అనిల్ కుమార్ యాదవ్, మొత్తం ఐదుగురు కూడా ఈ పంచభూతాలు కూడా ఆయన ఆశ్రయించాయట. ఎవరిని? జగన్మోహన్ రెడ్డి. ఏం చేస్తాయి?
అది మనిషికి అనిపించకుండా చేసేస్తాయన్నమాట. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తాడమ్మా? ఏం చేయడు. మొత్తం ఒక పరిశ్రమ తెచ్చాడా? ఒక తాగుబోతు ఇంటర్వ్యూ చేసినట్టు తాగుబోతు అంటాడు మందు పెరిగిపోయిందండి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అంటాడు మందు 1000 రూపాయలు అయిపోయిందండి, నా వచ్చిన కూలి అలా మందుకు సరిపోతుందండి, ఇంటికి వెళ్తే నా పిల్లం కొట్టేస్తుందండి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి పరిపాలన అంటే పరిపాలన చంద్రబాబు నాయుడు అండి. ఎందుకంటే మందు అప్పుడు తక్కువకి వచ్చిందండి, 150 రూపాయలకి వచ్చింది మందు అంటాడు. అంటే వాడు పాయింట్ ఆఫ్ వ్యూలో అది. ఇప్పుడు అందరినీ తాగుబోతులు చేసి పెళ్ళం బిడ్డలకు దూరం చేయాలంటారా? మరి చేస్తున్నారు. ఇకపోతే ఇక్కడ ఇసుక ఉంటే కానీ తాపీ పని అవ్వదు. కన్స్ట్రక్షన్ పని అయినట్టయితే ఇసుక తోలుకునేవాళ్ళు, ఇటుకల వాళ్ళు, మట్టి వాళ్ళు, సిమెంట్ వాళ్ళు, కార్పెంటర్స్, తర్వాత వీళ్ళందరికీ పని జరుగుతుందన్నమాట. ఆల్మోస్ట్ ఒక 50 మందికి ఒక ఇంటి మీద ఆధారపడి బతుకుతారు. ఒక అమరావతి రాజధాని కట్టినట్టయితే ఎంతమందికి ఎంత పని ఉండేది, ఎంతమంది బతికేవాళ్ళు. ఈ ఇసుకేమో ఆన్లైన్ కాదు, అది కేవలం బ్లాక్లో కొనుక్కోవాలి. ఆల్మోస్ట్ ఇసుక ఒక లారీ ఈరోజు 20,000 అయిపోయిందంటే ఇంకే ఇల్లు కడతారండి. ఇల్లు వాకిళ్ళు కట్టారంటే ఏం కడతారు? ఇంకా చెక్కలు గుర్తుంటే ఎలాగవుతుంది, నా పరిపాలన చాలా బాగుందని చెప్పేసి అందరూ అలో లక్షణ అంటూ తలకొడుకొని ఎడుతున్నట్టయితే నీ పరిపాలన బాగుందంటావా? బాగుందని ఈ రోజు అలాంటాలేమో డబ్బా వాయిస్తారా? నీ పరిపాలన బాగుంటే ప్రజలు చెప్తారు, ప్రజల్లోకి వెళ్ళండి చెప్తారు వాళ్ళు. అది ఓకే. సో ఇప్పుడు ఉన్న పరిస్థితులు బట్టి చూస్తున్నట్లయితే సరైన ప్రతిపక్షం లేకపోవడం వల్ల, టీడీపీకి సరైన నాయకుడు లేకపోవడం వల్ల ప్రజల్లో వ్యతిరేకత ఉన్నప్పటికీ మళ్ళీ వైఎస్ఆర్సీపీని ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏపీలో ఉంది అంటూ వార్తలు గుప్పమంటున్నాయి. వీరే పుట్టేశారండి. జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నంత మైండ్ గేమ్ ఇంకెవరికి లేదు. జగన్మోహన్ రెడ్డి అంటే చాలా మైండ్గా మారుతాడనమాట. మీ అంతలో మీరు ఊరి తీసుకొని చచ్చిపోయేలా చేస్తాడనమాట. అంత మైండ్గా మారుతాడు. ఈ జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడండి? 5 సంవత్సరాల్లో ఇది చేశానని చెప్పానండి. అప్పుడు చేశాడు తప్ప ఈరోజు దగ్గర 10 లక్షల కోట్లు అప్పుడు చేరాడనమాట. అంటే 10 లక్షల కోట్లు అప్పుడు చేరాడంటే ఎన్ని లక్షల కోట్లు అప్పులు చేశాడు? ఇది కాకుండా దేనికైనా కేటాయించవలసిన కేటాయింపులు ఏమైనా జరిగాయా నీకు? ఏమీ లేదు. ఎవరికి ఇవ్వాల్సిన డబ్బు కాపులకు కానీ, బీసీలకు కానీ, లేకపోతే ఎస్సీ ఎస్టీ క్యాస్టులు కానీ, కార్పస్ ఫండ్ కొన్ని వేల కోట్లేమో ఈ పథకాల కోసము, ఈ నవరత్నాల కోసం ఉపయోగించాడు. అందరూ కడుపు మంటతో ఉన్నారండి. ఇప్పుడు నువ్వు నవరత్నాల కోసం మాకు కేటాయించే డబ్బు నువ్వు తీసుకుంటే ఎలాగవుద్ది? కాపులు ఎంత ఏడుస్తున్నారు, ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఎంత ఏడుస్తున్నారు, బీసీ వాళ్ళ కార్పొరేషన్ అంత ఏడుస్తున్నారు. వీళ్ళందరికీ ఇవ్వాల్సింది ఇచ్చేసి మిగిలినట్టయితే పంచబోయా నువ్వు? నీ జేబుల్లో చేసి పంచడం లేదు కదా. గవర్నమెంట్ డబ్బు గవర్నమెంట్కి ఇన్వెస్ట్ పెట్టే స్టేట్ మీద ఇన్వెస్ట్ చేయవలసినటువంటి డబ్బులు తీసుకొచ్చి పథకానికి పెడుతున్నావు. ఎంతమంది బాధపడుతున్నారు? అయినా 45 సంవత్సరాల అమ్మాయిలకి, ఆడవాళ్ళకి నువ్వు డబ్బులు ఇవ్వడం ఏంటి? వాళ్ళు మంచి వయసులో ఉంటారన్నమాట. కుటుంబంలో ఆ పెళ్ళిళ్ళు చేద్దాం, పిల్లల్ని చదివిద్దాం, మంచి 45 సంవత్సరాలు అంటే మంచి వయసులో ఉంటారు. అలాంటి వాళ్ళు డబ్బులు ఇవ్వడం ఏంటి? ముసలమ్మలు ఉన్నారు, లేవలేరు, కొడుకులు చూడరు, కూతుళ్ళు చూడరు, మొగ్గులు లేడు, అలాంటి వాళ్ళకి ఇవ్వు, అనాథలకి ఇవ్వు. అది లేకుంటే ఎంత బుర్ర లేకపోతే మాత్రం ఇంత దారుణంగా ప్రవర్తిస్తారా? అదేంటి? నా పార్టీతో సంబంధం లేదు, ఏ పార్టీ అయినప్పుడు కూడా నిరుపేదలకు ఇవ్వండి, కాళ్ళు చేయలేని వాళ్ళకి ఇవ్వండి, గుడ్డి వాళ్ళకి ఇవ్వండి. ఇదేంటి ఇలాంటి పంపకం? ఇదేంటండి పంపకం? అలాగే చదువుకున్న వాళ్ళు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్తో సంబంధం లేకుండా ఏ క్యాస్ట్లో ఉన్నా సరే 100 మార్కులు తీసుకున్నట్టయితే కలెక్టర్ కూడా చదివించండి, ఎంత చదువుతారో అంత చదివించండి. అదేమి కాకుండా ఏంటి అంతనా? ఒక కాలనీకి వెళ్ళడం, కాలనీకి అమ్మ పిల్లలు చదువుకుంటున్నారమ్మా, ఇదిగో అమ్మ ఒడి తీసుకో 14,000. ఎంతమందికి ఇస్తావు నువ్వు? మొత్తం అంతా ఊరంతా కలిస్తే 1000 మందికి ఇస్తావు. అయిపోయింది పథకం. ఊళ్ళో ఉన్నోళ్ళు ఎంతమంది? 4-5 లక్షలు ఉంటారు. నువ్వు ఎంతమందికి ఇస్తావు? 1000 మందికి ఇస్తావు. ఏంటి మోసం ఏంటి? ఇదంతా ఎందుకు? ఇదంతా కాకుండా వాళ్ళు కష్టపడి వాళ్ళు సంపాదించుకునే మార్గాలు చూపించండి. మీ పేరు చెప్పుకుంటారు. అందుకే అమెరికా లాంటి ప్రాంతాల్లో చేప ఎవరు? చేపను పట్టడం నేర్పుతారు. చేపను పట్టడం నేర్పినట్టయితే ఎప్పుడైనా తెచ్చుకుంటాడు. రోజుకో చేప ఇచ్చినట్టయితే ఏముంది? నువ్వు ఇచ్చినంత వరకు వండలేడు ఆయన. అది చేపను పట్టడం నేర్పాలి, అలాగే బ్రతకడం నేర్పించాలన్నమాట. ఆ విధానం ఏమైనా ధైర్యం ఉందా?
బ్రతికించే మార్గం ఏమైనా ఉందా? ఇంత దారుణంగా ఉన్నప్పుడు నీ మరి ఏం చేస్తారమ్మా? తప్పకుండా నువ్వు అంటే మూలని పూజ గదిలో అంటించుకోవడం కాదు, మొహం మీద అంటించుకున్నా సరే ఓటు నీకు వేయరు, వేయవలసిన వాళ్ళకి వేస్తారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మా.